ఈ దిన వాగ్దానము యెషయా 30:19. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినమున దేవుడు ఏమంటూ ఉన్నారు అంటే, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణిస్తాను, నీ మాట వినగానే నీకు ఉత్తరమిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన దేవుడు సజీవమైన వారు, మనతో జీవించే దేవుడు. మనము ఎవరిని పూజిస్తూ ఉన్నాము అని అంటే సజీవమైన దేవుడని మనము పూజిస్తూ ఉన్నాము, ఆరాధిస్తూ ఉన్నాము. మనతో ఎల్లప్పుడూ కూడా ఆయన మాట్లాడే దేవుడు. మన యొక్క స్థితిగతులను చూచి మనకి అన్ని ఆయన కృపలను అనుగ్రహించే దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాము. ఆ దేవుడే ఈరోజు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, నేను మీ మొర విన్నాను, మీ యొక్క మాట, మీ యొక్క మొరను వినగానే మీకు నేను ఉత్తరం ఇస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. ఎలాంటి దేవుడు మన దేవుడు అని అంటే, ఆయన మన ఎడల అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎందుకనగా ఆయనే మన యొక్క దేవుడు. కాబట్టి మన యొక్క జీవితాలలోని వెలుగును, నిర్దోషత్వమును వెల్లడి చేసి మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా గొప్పగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తారు. కాబట్టి మనము ఆయన యొక్క కృపకి మన మార్గమంతటిని అనగా మన జీవిత యొక్క మార్గమంతటిని కూడా దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు మన యొక్క జీవితాలలో ఆయన చిత్తమును, ఆయన కార్యములను నెరవేర్చి మన జీవితంలో ఆయన వెలుగును, ఆయన నీతిని మన యొక్క జీవితాలలో ప్రసరింపచేసి మనము గొప్పగా అనగా దేవుని యొక్క బిడ్డలుగా దేవునిలోని ఆయన ఇచ్చిన ఆ మహిమను పొందుకునే వారిగా మనము ఉంటామని దేవుడు సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని యొక్క ఆత్మ, ఆయన కృప, ఆయన ధననిధి, ఆయన యొక్క గొప్ప వెలుగు మీకు అనుగ్రహింపబడును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మీ కృపా కనికర దీవెనని మాకు అనుగ్రహించి ఎల్లప్పుడూ కూడా నా ప్రభు మీ వెలుగును, మీ యొక్క గొప్ప కార్యములు మా ఎడల మీరు చేసి నా ప్రభా మాకు ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తారు. నా ప్రభు నాయన, మేము మొరపెట్టగానే ఉత్తరమిచ్చే దేవుడు, మా యొక్క జీవితాలలో మీరు ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించే దేవుడివి నా ప్రభు నాయన. మేము నమ్ముతూ ఉన్నాము నా ప్రభా, మీరు మా ఎడల గొప్ప కార్యాలు చేసి మమ్మల్ని ఎంతగానో తృప్తిపరుస్తారు నా ప్రభు. కాబట్టి నాయన, ఈ దినమున మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. మీరు నా ప్రభు మా మొర ఆలకించి మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా తృప్తిపరిచే దేవుడు అని మీరు సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసయ్యా నాయన, నా ప్రభు ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. బహుగా దీవించి వారి యొక్క జీవితంలో మీ యొక్క వెలుగును, ఆశీర్వాదమును అనుగ్రహించమని కోరుకుంటున్నాను. మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభు, వారిని, వారి బిడ్డల్ని మీ యొక్క కృపలో భద్రపరచండి. యేసయ్యా నాయన, నా తండ్రి, వారి చేయి పనులు, వారి ఆరోగ్యము, వారి యొక్క ఉద్యోగములు అన్నీ కూడా మీరే మీ కృపలో భద్రపరచండి నా ప్రభు నాయన. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బాధిత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నాన్న. స్వస్థపరిచి యెహోవా నిన్న మీ కృపను వేడుకుంటున్నానయ్యా. సహాయం చేయండి. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి. బిడ్డలు తీసుకుందని కాన్పులు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. డాక్టర్స్ని, శానిటరీ వారిని, పోలీస్ వారిని, మెడికల్ స్టాఫ్ని భద్రపరచండి. మీ కృపలో భద్రపరచండి. నా యొక్క దేశంలో నాయన, నా తండ్రి, ఎవరైతే నా ప్రభు మీ యొక్క కృపను వేడుకుంటున్నా వారందరికీ మీరు తోడై ఉండండి నా ప్రభు. నా యొక్క
దేశంలో నాయన నా తండ్రి పిఎంను నాయన సీఎంలో నాయన మీరు జ్ఞాపకం చేసుకొని వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి దేశమును చక్కగా పాలించడానికి సహాయం చేయండి నా ప్రభు. నాయన దేశంలో ఉన్న బిడ్డలకి అవసరం ఉన్నది, అక్కరున్నది, అవన్నీ కూడా చక్కగా ఫుల్ఫిల్ అవ్వడానికి మీరు సహాయం చేయండి నా ప్రభు. యేసయ్యా నాయన నా తండ్రి, ఏ బిడ్డలైతే ఏ కొరతతో ఏ ఇబ్బందితో బాధపడుతున్నారో వారందరికీ నాయన మీ యొక్క హస్తముతో నాయన మీ యొక్క ధననిధిని తెరిచి నా ప్రభు వారందరికీ కూడా అనుగ్రహించమని కోరుకుంటున్నా. మీ కృపా కనికర దేవుని ప్రతి బిడ్డకి అనుగ్రహించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు తెచ్చి ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. మీ కృపా కనికర దీవెనలో అనుగ్రహించండి నాయన నా తండ్రి. ఎవరైతే విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నారో వారికి మీ యొక్క కృపని అనుగ్రహించండి. వీసాల్లో పాస్పోర్ట్లు అన్నింటిలో తోడయండి. ప్రతి విషయంలో మీ యొక్క కృపా కనికర దీవెన ప్రతి బిడ్డకి అనుగ్రహించమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యూ.